సత్యాన్వేషకులందరికీ యేసుక్రీస్తు నామంలో శుభం తెలియజేస్తున్నారు. సత్యవాక్యంను సరిగా విభజించు అను సిరీస్ లో భాగంగా నీటి బాప్తిజము అనే సబ్జెక్ట్ ని కూడా సరిగా విభజించి చూసాం. ఎందుకంటే బైబిల్లో ప్రధానంగా రెండు రకములైన బాప్తిజమాలు ఉన్నాయని, ఒకటి బ్యాప్టిజం అకార్డింగ్ టు ప్రాఫెసీ అని చూసాం. ఇది యూదులకు సంబంధించినటువంటి బ్యాప్టిజం. మరొకటి బ్యాప్టిజం అకార్డింగ్ టు ద మిస్టరీ అని చూసాం. ఈ మర్మము అపోస్తుడైనటువంటి పౌలుకు ఇవ్వబడినది. ఇది మనందరికీ సంబంధించిన బాప్తిజము అని చూసాం. సో పౌలు సువార్తలో నీటి బాప్తిజమము లేదు, కేవలము స్పిరిచువల్ బ్యాప్టిజం అనగా క్రీస్తు యేసులోకి బాప్తిజము మాత్రమే ఉన్నది అని మనము చూసాం. సో ఈ బాప్తిజమము నీటి బాప్తిజం కంటే చాలా శ్రేష్టమైనది అండ్ చాలా ఉన్నతమైనది. సో బైబిల్లో ఈ రెండు బాప్తిజమాలు వేరువేరు. అయితే నేటి క్రైస్తవులు చాలా మంది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలియక పొరపడుతున్నారు. ఈ సబ్జెక్ట్ ఇదివరకే మనము డీటెయిల్గా కవర్ చేసాం. ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే ఆ వీడియో లింక్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే ఈ సబ్జెక్ట్ వినిన తర్వాత కొందరు కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటిలో కొన్నిటికి ఇదివరకు నేను జవాబు ఇచ్చాను. వాటి యొక్క లింక్స్ కూడా ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ రోజు ఈ వీడియోలో నీటి బాప్తిజం మీద మరో ప్రశ్నకు జవాబిచ్చే ప్రయత్నం చేస్తాను. నీటి బాప్తిజమము యూదులకే గాని అన్యులకు కాదు అని చెప్పారు. మరి కొర్నేలి అన్యుడై ఉండి నీటి బాప్తిజము పొందలేదా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కొర్నేలి నీటి బాప్తిజము తీసుకోవడము గురించి మనకి అపోస్తలకారం 10వ అధ్యాయంలో కనిపిస్తుంది. 10వ అధ్యాయాన్ని లోతైన పరిశీలన చేద్దాం. 10వ అధ్యాయము ప్రారంభ వచనాల్లో కొర్నేలి గురించి వంటి సాక్ష్యం మనకు కనిపిస్తుంది. ఇంతకీ కొర్నేలి ఎవరు అంటే కైసరియా పట్టణంలో ఇటలీ పటాలంకు చెందిన, అంటే ఇటలీ రెజిమెంట్కి చెందినటువంటి శతాధిపతి. ఈ కొర్నేలి యూదుడు కాదు, అన్యుడు. అన్యుడు అయినప్పటికీ కూడా అతని గురించినటువంటి అంటే అతని గురించి బైబిల్ చాలా గొప్పగా చెప్తుంది. అతను భక్తిపరుడని, దేవుని యందు భయభక్తులు గలవాడని, ప్రజలకు బహుధర్మము చేయువాడని, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడని, నీతిమంతుడని, యూదా జనులందరి వల్ల మంచి పేరు పొందినవాడని, ఇలాగా బైబిల్ ఇతని గురించి చాలా గొప్పగా సాక్ష్యం ఇస్తుంది. అంటే ఇతనిది కేవలము నామకార్థ భక్తి మాత్రమే కాదు, లేదా పైకి భక్తి మాత్రమే కాదు, ఇతనిది మంచి క్రియలతో కూడినటువంటి భక్తి. చాలా మందిలో ఇలాంటి భక్తి కనిపించదు. చాలా మంది భక్తి కేవలం మాటలకే పరిమితం అవుతుంది, కానీ క్రియలు చూస్తే చాలా తేడా ఉంటుంది. అంటే పౌలు ఇలాంటి వ్యక్తుల గురించి రాస్తున్నాడు. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో, దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులు, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వల్ల ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు. అంటే దేవుని ఎరుగుదుమని వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ క్రియలు చూస్తే ఆయనను ఎరగము అన్నట్టుగా ఉన్నారు. అంటే దే హ్యావ్ అ నాలెడ్జ్ అబౌట్ గాడ్, దే హ్యావ్ అ నాలెడ్జ్ అబౌట్ ద స్క్రిప్చర్స్, కానీ క్రియలకు వచ్చేపాటికే దేవుడు ఎవరో అన్నట్టుగా ఉంది. అంటే వాళ్ళ భక్తికి క్రియలకు సంబంధము లేదు. పౌలు ఇలాంటి వాళ్ళ గురించి రాస్తున్నాడు. అయితే ఈ కొర్నేలి ఈ కోవకు చెందినవాడు కాదు, అన్యుడైనప్పటికీ, మంచి భక్తి గలవాడైనప్పటికీ, కానీ క్రియలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మంచి క్రియలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి కొర్నేలి. ఇతని క్రియలు ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఎంత మంచిగా ఉన్నాయంటే ఇతని రక్షణ కొరకు దేవుడు ఒక దూతను పంపిస్తున్నాడు కొర్నేలి వద్ద. సో దూత కనపడగానే కొర్నేలి భయపడుతున్నాడు, ప్రభువా అని సంబోధిస్తున్నాడు. ఏమిటి విషయం అంటే దూత చెప్తున్నాడు, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అంటే ఒక అన్యుడు చేసినటువంటి ధర్మ కార్యాలు కూడా దేవుని సన్నిధానానికి చేరుతున్నాయి అని, అతడి ప్రార్థనలు కూడా దేవుడు వింటూ ఉన్నాడని కొర్నేలిని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే కొర్నేలికి రక్షణ రావాలి, ఇలాంటి వాళ్ళు రక్షణ పొందాలి. అతడు దేవునికి ఇచ్చుట గురించి, అతని దాన ధర్మాల గురించి దేవుడు మెచ్చుకొని అతను రక్షణలోకి రావడము దేవుని యొక్క చిత్తమై ఉంది కాబట్టి దూతను పంపిస్తూ ఉన్నాడు. అయితే అతను రక్షణ పొందాలంటే సువార్త ప్రకటించబడాలి కదా. అందుకే 5వ వచనం దూత అంటుంది కదా, నీవు ఎప్పేకి మనుషుల్ని పంపించు. ఎక్కడ పంపించాలి? ఎప్పేకి మనుషులు పంపించు. కైసరియా అటువంటి పట్టణంలో ఉన్నాడు కొర్నేలి.
ఎప్పేటువంటి ప్రాంతము చాలా సమీపంగా ఉంటుంది. అంటే ఈ రెండు కూడా మధ్యధార సముద్రము ఆనుకొని ఉంటాయి ఈ యొక్క ఊర్లన్నీ కూడా. సో కైసరే పట్టణాన్ని చూడడానికి ప్రభు సహాయం చేశాడు. అలాగే ఎప్పేటువంటి పట్టణం కూడా వెళ్ళాం ఇజ్రాయెల్ ట్రిప్లో. ఈ ఎప్పేటువంటి పట్టణంలో ఆ సీమోనటువంటి ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు. ఎవరు? పేతురు. కాబట్టి అక్కడికి మనుషులు పంపించు అని దూత మాట్లాడుతుంది. మేము ఎప్పే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ సీమటి వంటి ఒక చర్మకారుని ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది. సో ఆ ఇల్లు చూడడానికి కూడా ప్రభు సహాయం చేశాడు. సో ఆ ప్రాంతానికి నువ్వు మనుషులు పంపించు అన్నప్పుడు సరే అని కొర్నేలు ఏం చేస్తాడంటే మనుషులు పంపిస్తాడు. ఎవరిని? తన ఇంట పనివారిలో ఇద్దరిని, అలాగే తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకున్నటువంటి భక్తిపరులో ఒక సైనికుడిని పంపిస్తాడు. అంటే మొత్తం ముగ్గురిని పంపిస్తున్నాడు. అంటే ఈ ముగ్గురు వెళ్ళి పేతురుని అడగానే పేతురు వెంటనే బయలుదేరి కొర్నేలు ఇంటికి వెళ్ళిపోతాడంటే వెళ్ళడు. ఎందుకంటే యూదులు అన్యులతో సహవాసం చేయరుగా. అన్యులకు సువార్త అనేది యూదుల మైండ్లో లేదుగా. యూదులకు మాత్రమే సువార్త. కాబట్టి ఇప్పుడు కొర్నేలి పంపినటువంటి మనుషుల వెంట పేతురు రావాలంటే అటుపక్కన దేవుడు పేతురును కూడా కన్విన్స్ చేయాలి కదా. కాబట్టి 9వ వచనం నుంచి చూసినట్లయితే ప్యారలల్గా దేవుడు పేతురుని కూడా డీల్ చేస్తున్నాడు. ఎలాగో చూడండి. పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయడానికి మిద్ది మీదకి ఎక్కాడు. చాలా ఆకలిస్తూ ఉంది. ఇంటివారు పేతురికి భోజనం సిద్ధపరుస్తూ ఉండగా అతడు పరవశుడయ్యాడు. ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆకాశం తెరవబొట్టియు 4 చెంగుల పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగువచ్చుటయు చూచాను. ఇంతకీ ఆ దుప్పట్లో ఏమున్నాయి అంటే భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాగు పురుగులు, ఆకాశ పక్షులు ఉండెను. అంటే సమస్త విధములైనటువంటి జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు అందులో ఉన్నాయి. ఇది ఏమై ఉండునని ఆలోచిస్తుండగా నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినపడేను. పేతురుక స్వరం వినపడుతుంది. ఆకలేస్తుంది కదా. అంటే పేతురుక ఆకలిని యేసుప్రభువు వారు ఆ సిచ్యువేషన్ని వాడుకొని పేతుని కన్విన్స్ చేయడానికి ఒక దర్శనం చూపిస్తున్నాడు. పేతురు నీకు ఆకలేస్తుంది కదా, నువ్వు చంపుకొని తిను అని. అందుకు పేతురు ఏమంటున్నాడు? ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియూ నేను ఎన్నడూ తినలేదు. ఎందుకంటే వాళ్ళకి డైటరీ లాస్ ఇవ్వబడ్డాయి. లేవేకాండం చూసినట్లయితే వాళ్ళకి ఆహారంలో కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి, ఏవి తినాలి ఏవి తినకూడదు అని. సో ఇక్కడ దుప్పట్లో ఉన్నటువంటివి ఏంటివి అంటే అన్ని కూడా అపవిత్రమైనటువంటి అవే కనపడుతున్నాయి. సో అపవిత్రమైనది నేను ఎప్పుడు తినలేదు, మాకు ఇవ్వటువంటి ఆజ్ఞలు అది లేదు, కాబట్టి నేను తినను అని చెప్పినప్పుడు 15వ వచనంలో ప్రభు చెప్పిన మాట చూడండి. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినపడేను. పేతురు, దేవుడు పవిత్రపరిచిన వాటిని నువ్వు నిషిద్ధంగా ఎందుకు ఎంచుతున్నావు అని చెప్పాడు. 16వ వచనం చూస్తే ఇలాగ ముమ్మారు జరిగింది, 3 సార్లు జరిగింది. ఆ తర్వాత వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడింది. సో ఈ దర్శనము చూడగానే ఇది ఏమై ఉండునా అని పేతురు ఆలోచన పడ్డాడు. ఎందుకు వచ్చింది ఈ దర్శనం? వింతైన దర్శనము, ఇది ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా ఈ లోపల కొర్నేలు పంపినటువంటి మనుషులు వెతుకుతూ సీమోను ఈ ఇల్లు ఏదని వెతుకుతూ వచ్చారు. మొత్తానికి ఇల్లు కనుగొన్నారు. ఆ ఇంటి వారిని పిలిచి, ఏమయ్యా మీ ఇంట్లో పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడుగుతూ ఉన్నాడు. పైన దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు, మరి 3 మనుషులు వచ్చారు, నిన్ను వెతుకుతూ వచ్చారు. వాళ్ళు వచ్చి నిన్ను తీసుకెళ్తారు. కాబట్టి నువ్వు దిగి సందేహించక వారితో నువ్వు వెళ్ళు. ఎలాంటి అనుమాన పడద్దు. అన్యులు కదా, ఎందుకు వెళ్ళాలి, అన్యులతో నాకేంటి, అన్యులతో సహవాసం ఏంటి అని నువ్వు నిరాకరించవద్దు. సందేహించకుండా వెళ్ళు. నేనే వారిని పంపి ఉన్నాను అని పేతురుతో చెప్పడం జరుగుతుంది. సో పేతురు కూడా ఆ 3 మనుషులతో అంటే మాట్లాడుతూ ఎందుకయ్యా వచ్చారు అంటే అప్పుడు కొన్నేలికి దేవుడిచ్చేటువంటి దర్శనం ఏమైతే ఉందో, అనుభవం ఏమైతే ఉందో దాని గురించి ఈ 3 మనుషులు పేతురుకి బ్రీఫ్ చేస్తారు. సరే అని పేతురు ఆలోచన పడతాడు. ఇంతకీ కొన్నేళ్ళకి ఆ దర్శనం ఎందుకు వచ్చింది, నన్ను ఎందుకు కొన్నేళ్ళు ఇంటికి వెళ్ళమంటున్నాడు, అక్కడ నేను ఏం చేయాలో ఆలోచన పడ్డాడు. సరే అని అలాగే బయలుదేరుతూ ఉన్నాడు. మొత్తానికి మరి ఎప్పే నుంచి కైసరియా ప్రాంతానికి చేరుకున్నారు. మరి కొన్నేళ్ళు ఇంటికి చేరుకున్నారు.
కొర్నేలి ఇంట్లోకి ప్రవేశించగానే అప్పటికే కొర్నేలి ఫ్యామిలీ మెంబర్స్ రెడీగా ఉన్నారు. పేతురు వస్తున్నాడు కదా, ఒక పెద్ద మీటింగ్ ఉండాలి అని తన బంధువుల్ని, ముఖ్యమైన స్నేహితులందరినీ కూడా పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. అంటే కొన్నేళ్ళకి ఆశ చూడండి, నేను నా ఇంటి వారు మాత్రమే కాదు, ఇప్పుడు పేతురు గారు పాస్టర్ గారు వస్తారు, వాక్యం చెప్తారు, రక్షణ పొందాలి. కాబట్టి రక్షణ మేము మాత్రమే కాదు, మా బంధువులు, మా స్నేహితులందరూ రక్షణ పొందాలి అనే ఆశ కొన్నేలికి ఉంది. ఇలాంటి ఆశ మనకుంటే ఎంత బాగుంటుంది కదా. మనం మాత్రమే కాదు, మన బంధువులు, మన స్నేహితులు కూడా రక్షణ పొందాలి, రండి అని వారిని కూడా ఆహ్వానించి వాక్య పరిచయం చేస్తే, వారికి వాక్యం ప్రకటిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. చూడు, అన్యుడైన కొన్నేళ్ళకి ఎంతటి ఆసక్తి ఉందో. కాబట్టి అతనితో మాట్లాడొచ్చు లోపలికి వచ్చి చూస్తే అనేకులు కూడి ఉండుట చూచాను. పేతురు అనుకున్నాడు, నేను కొన్నేళ్ళతో మాత్రమే మాట్లాడతాను, లేదా ఆ కొన్నేళ్ళు ఇంటి వారితో నేనే అనుకున్నాడు. కానీ అప్పటికి ఒక పెద్ద మీటింగ్ ఉంది, అక్కడ చాలా జనాలు రెడీగా ఉన్నారు. ఇంకా అయ్యగారు నిలబడి వాక్యం చెప్పడమే ఆలస్యం, అంత రెడీ. సో పేతురుకి అర్థం కావట్లేదు, ఏంటి ఇంతమంది కూడి ఉన్నారు, ఏంటి అందరూ కూడా అన్యులే. అప్పుడు 28వ వచనంలో పేతురు అంటున్నాడు కదా, అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వాణ్ణి ముట్టుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అంటే యూదుల యొక్క మైండ్ సెట్ చూడండి, అన్యజాతి వారితో సహవాసము చేరు, వారిని ముట్టుకొని కూడా ముట్టుకోరు, అది యూదులకి ధర్మము కాదు. అంటే ఆ విధమైన డిస్టింక్షన్ ఉంది ఎవరికి? యూదులకి, యూదేతలకు మధ్య. అంతగా వీళ్ళు తమ్ము ప్రత్యేకపరచుకుంటారు. అందుకే ఆ దినాల్లో ఒక యూదుని ఇంటికి ఎవరైనా అన్యుడు వెళ్తే వాళ్ళు రానివారు, కానీ ఒకవేళ వెళ్ళినా ఆ అన్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా కూడా శుద్ధి చేస్తారు. అబ్బో, వాళ్ళకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అంటే అపోస్తలకార్యం 10వ అధ్యాయం 28వ వచనములో పేతురు అన్యుణ్ణి, అన్యజాతి వద్ద సహవాసము చేయటను అటు వాడిని ముట్టుకోయటను యూదునికి ధర్మము కాదని చెప్తూ ఉన్నాడంటే ఒక ప్రశ్న, పెంతెకోస్తు దినమున అపోస్తలకార్యం 2వ అధ్యాయములో చెప్పండి, అన్యులు రక్షణ పొంది సంఘంలోకి చేర్చబడ్డారా? చెప్పండి. అన్యజాతి వాళ్ళు రక్షణ పొందారా? లేదు. అంటే 10వ అధ్యాయం వరకు కూడా ఇంకా సపరేషన్ కనపడుతుంది, ఇంకా మిడిల్ వాల్, ఆ మధ్య గోడ అనేది ఇంకా చాలా స్పష్టంగా కనపడుతుంది. 10వ అధ్యాయం వరకు కూడా అన్యజాతి వాళ్ళు ఇంకా లోనికి రాలేదు అని ఇక్కడ పేతురు మాటలు బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. పేతురు అదే అంటూ, అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదు, ఎవరిని కూడా నిషేధించకూడదు, ఎవరిని కూడా అపవిత్రంగా ఎంచొద్దని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. అంటే పేతురుకు వచ్చినటువంటి దర్శనంను బట్టి పేతురు కన్విన్స్ అయ్యాడు. ఒకవేళ దేవుడు పేతురుకు ఆ దర్శనం చూపించకుండా ఉన్నట్లయితే కొర్నేలి ఇంటికి పేతురు వెళ్ళేవాడు కాదు, కొన్నేళ్ళు ఇంటి వారికి పేతురు పరిచయం చేసేవాడు కాదు. సో ఇక్కడ దేవుడు పేతుర్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఏంటి? అన్యుల ప్రవేశం కూడా మొదలయ్యింది. సో మొదట ఎవరికి చూపించాలి? పేతురు చూపించాలి. ఎందుకంటే పీటర్ ఈజ్ ద హెడ్ ఫర్ ద కింగ్డమ్ చర్చ్. సో చర్చ్ రైట్లీ డివైడెడ్ అంటే వీడియోలో ఆల్రెడీగా క్లియర్గా మనం చూస్తాము. జూవిష్ చర్చెస్ కి లీడర్ ఎవరంటే పీటర్. ఇప్పుడు పీటర్ కన్విన్స్ అయితే కదా ఆయన మిగతా వాళ్ళు కన్విన్స్ చేయగలుగుతాడు. అందుకే పీటర్కి దేవుడు ఒక హింట్ ఇస్తున్నాడు. సో అన్నిల ప్రవేశం మొదలవుతుంది. ఓకే, మరి అంటే ఇక్కడ పేతురు అన్నిటికి పరిచర్య చేస్తాడు అంటే అన్యుల పరిచర్య కూడా దేవుడు పేతురికి ఇచ్చాడంటే కాదు. పేతురికి ఇవ్వబడిన యూదుల పరిచర్య అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మాత్రమే ఒక అన్యుడికి పేతురు పరిచర్య చేస్తున్నాడు. కానీ పౌలు మాత్రమే అన్యుడికి అపోస్తులుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఓకే, ఫైన్. అయితే పేతురు 29వ వచనం అంటున్నాడు, కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చుతని గనుక ఎందు నిమిత్తం నన్ను పిలువనంపితురో దాని గురించి అడుగుచున్నానని వారితో చెప్పాను. ఎందుకైనా నన్ను పిలిచారు? కారణం ఏంటి అంటే మళ్ళా అక్కడ కొర్నేలి తనకు వచ్చినటువంటి దర్శనం గురించి సంపూర్ణమైనటువంటి వివరించుకుంటూ వస్తాడు. అదంతా విన్న తర్వాత, అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 33వ వచనంలో, అందుకే వెంటనే నిన్ను నువ్వు పిలిపించుతుని, నువ్వు వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాం. ప్రభు నీకు ఏం ఆజ్ఞాపించారు చెప్పండి, మేము వినడానికి. సో రక్షణ పొందాలి అంటే వాక్యం ఉండాలి కదా, వాక్యం లేకపోతే రక్షణ రాదు కదా. కాబట్టి మీరు చెప్పండి అయ్యా, మేము వినడానికి రెడీగా ఉన్నాము. సో మీరు ప్రీచింగ్ స్టార్ట్ చేయండి. చాలా మంది ఉన్నారు ఇక్కడ అన్యులు, వాళ్ళకి కొంతమంది దేవుడు అంటేనే తెలియదు, బట్ చాలా ఆసక్తి ఉంది, రక్షణ పొందడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు పాస్టర్ గారు మీరు ప్రసంగం చేయండి అని పేతురుని అడుగుతా ఉంటే ఇక పేతురు ఆలోచనలో పడ్డాడు.
ఇదెక్కడ గొడవరా? ఇంతవరకు మేము యూదులకే సువార్త చెప్పాము, కానీ అన్యులకి ఎప్పుడు కూడా సువార్త మేము చెప్పింది లేదు. యూదులైతే మారుమనసు పొందండి, చెట్టు వెన్న గొడ్డలు ఉంచబడింది, బాప్తిజం పొందకపోతే నమ్మకపోతే ఆ శిక్ష ఉంది అని ప్రవచనాలు తీసుకొని, ప్రవక్తల మాటలు తీసుకొని ఏమంటే ఖండితముగా మేము బోధించాము. యూదులకైతే మాకు తెలుసు, ఎలా ప్రకటించాలో మాకు తెలుసు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో నిలబడి ఆయన ఒక ప్రసంగం చేస్తే వేల మంది మార్చబడ్డారు. అలాంటి పేతురు ఇప్పుడు అన్యుల వద్దకొచ్చి అన్యులకి సువార్త చెప్పాలంటే ఏం చెప్పాలో పేతురుకు అర్థం కావట్లేదు. తనకైతే ఇంకా వాక్యం చెప్పాలి కదా అని మెల్లిగా నోరు తెచ్చి స్టార్ట్ చేస్తున్నాడు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించాను. అంటే అంతకుముందు పేతురు గ్రహింపు లేదు కదా. అంతకుముందు వాళ్ళకి ఏ గ్రహింపు ఉంది అంటే కేవలము యేసయ్య మెస్సయ్య కేవలం యూదులకు మాత్రమే అని. కానీ ఇప్పుడు అర్థమైంది దేవుడు పక్షపాతి కాడు, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును. సో యూదులైనటువంటి మమ్మల్నే కాదు, ఏ జనములో అయినా సరే భయపడి, దేనికి భయపడి నీతిగా నడుచుకున్న వాళ్ళందరినీ కూడా దేవుడు అంగీకరిస్తాడు అని దర్శనము ద్వారా, ఇదిగో ఈ కొన్నేళ్ళకి వచ్చినటువంటి అనుభవం ద్వారా నేను ఇప్పుడు గ్రహిస్తున్నాను అని చెప్తూ మెల్లిగా ప్రసంగం స్టార్ట్ చేస్తున్నాడు. ఇంతకీ ఇప్పుడు కొన్నేళ్ళ ఇంటి వారికి పేతురు ప్రసంగం అంటే సువార్త చెప్పాడు అంటే సువార్త చెప్పలే. చాలా మంది అనుకుంటారు ఇక్కడ కొన్నేలికి పేతురు ప్రసంగం సువార్త చెప్పాడండి. సువార్త చెప్పడం ఒకసారి పరిశీలన చేద్దాం. సో పేతురు చెప్పింది ఏంటంటే సువార్త కాదు, జరిగిన వాటిని ఒక టీవీ యాంకర్ లాగా జరిగిపోయినటువంటి వాటన్ని కూడా కొన్నేళ్ళకి వివరిస్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఈ మాట ఇంతకుముందు ఎవరైనా చెప్పారా? అంతకుముందు కేవలం యూదులకు మాత్రమే. ఇప్పుడు పేతురు మొదటిసారి అన్నాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. సో 4 సువార్తల్లో వర్తమానము ఎవరికి వర్తమానము? యూదులకా అన్యులకా? యూదులకి. అది సున్నతి గల వారికి పరిచర్య. దేవుడు పంపిన సందేశము కూడా ఎవరి ద్వారా? ఆయన ద్వారా. ఇక్కడ ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు ద్వారా. సో యేసు ద్వారా తండ్రి అయిన దేవుడు 4 సువార్తలు పంపినటువంటి ఆ వర్తమానము ఎవరికి అంటే అది ఇజ్రాయేలు ప్రజలకి. అది మీకు కూడా తెలుసు కదండి అని కొన్నేలి ఇంట్లో కూడిన వాళ్ళందరితో అంటున్నాడు. అలాగే యోహాను బాప్తిజము ప్రకటించిన తర్వాత, అంటే ఆ మినిస్ట్రీ యోహాను బాప్తిజంతో స్టార్ట్ అయింది. గలీలే మొదలుకొని యూదా అంతటా కూడా ప్రసిద్ధిగా గాంచింది. ఆ సంగతి కూడా మీకు తెలుసు అని చెప్తూ ఇక్కడ 38వ వచనంలో యేసయ్య పరిచర్య గురించి పేతురు వివరిస్తున్నాడు. ఏమండి, యేసు ప్రభు వారు కూడా బాప్తిజం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడ్డాడు, దేవుడితో తోడే ఉన్నాడు. కాబట్టి ఇజ్రాయెల్ దేశంలో ఆయన మేలు చేస్తూ అపవాది చేత పీడించబడిన వాళ్ళందరినీ కూడా స్వస్థపరచు అద్భుతమైన సేవ చేశాడు. వాటన్నిటికీ మేము సాక్షులం అండి. యేసుకు దేవుడు తోడే ఉన్నాడు అనడానికి మేమే సాక్షులం అని చెప్తూ ఆ తర్వాత యేసు ప్రభు వారు ఒక సిలువ గురించి వివరిస్తుంది. ఆయనని వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి అండి. హి స్పీక్స్ అబౌట్ జీసస్ డెత్. 40వ వచనంలో పేతురు యేసయ్య పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఆయన 3వ దినమున లేపి అంటున్నాడు. 41వ వచనంలో యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత శిష్యులకి అగపొట్ట గురించి మాట్లాడుతున్నాడు. 42వ వచనంలో యేసు ఆరోహణమవుతూ మరి మాకు ఒక కమిషన్ ఇచ్చారు, ప్రజలకు ప్రకటించి దృఢముగా సాక్ష్యం ఇవ్వండి అని, నా గురించి సాక్ష్యం ఇవ్వండి అని మాకు ఒక కమిషన్ని యేసు ప్రభు వారు ఇచ్చారు అని చెప్తూ 43వ వచనంలో ఆయన అందరూ విశ్వాసం ఉంచువాడు ఎవడవాడు ఆయన నామ మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రజలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు. సో ప్రభు చెప్పాడు, ప్రవక్తలు కూడా దాని గురించి సాక్ష్యం ఇస్తున్నారు అని జరిగిపోయిన దాని గురించి చెప్తూ ఉన్నాడు. కొత్త విషయం ఏం చెప్పట్ల పేతురు. ఈ మాటలు ఇంకా చెప్పుచూ ఉండగా ఇంకా ఏదో చెప్పబోతున్నాడు. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు అంటే పేతురు ఒక ప్రసంగాన్ని నిలువరిస్తూ అక్కడ కూడినటువంటి వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ దిగొచ్చాడు. ఎందుకు అలాగే కొనసాగితే పీటర్ కింగ్డమ్ ప్రోగ్రామ్ గురించి చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాడు. యాక్చువల్గా వీళ్ళంతా కూడా ఎవరు? అన్యులు కదా. అందుకే పేతురు ప్రసంగము పూర్తి అయ్యేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు వెయిట్ చేయలేదు. ఒకవేళ పరిశుద్ధాత్మను వెయిట్ చేసి ఉంటే
పేతురు ప్రసంగం కొనసాగించి ఉంటే పేతురు కూడా ఏం చెప్పాలి? కాబట్టి మీరు కూడా మారుమనసు పొందాలంటే నీటి బాప్తిసం పొందాలి పరిశుద్ధాత్మతో, అప్పుడు మీరు నింపబడతారని కింగ్డమ్ ప్రోగ్రాం చెప్పుకుంటూ రావాలి. ఎందుకు ఇక్కడ పేతురు మాటల్ని దేవుడు ఇంటర్ఫీర్ అయ్యి వెంటనే కార్యం చేస్తున్నాడు అంటే, పేతురుకు దేవుడు ఇచ్చేటువంటి హింట్ ఏంటంటే దిస్ ఈజ్ ఎ జెంటైల్ ప్రోగ్రామ్, నాట్ ఎ జీవిష్ ప్రోగ్రామ్. సో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగి వచ్చాడు. అంటే సువార్త చెప్పాడా? ఏమన్నా ఏమి చేస్తే రక్షణ పొందుతారని పేతురు ఏమైనా చెప్పాడు ఇక్కడ? మీరు బాగా చదవండి, పై వచనంతా బాగా చదవండి. పీటర్ ఇచ్చింది ఒక టీవీ న్యూస్ రిపోర్టర్ లాగా జరిగిపోయినటువంటి సంఘటనని వివరించాడు అంతవరకు. రక్షణ పొందుటకు వారు ఏమి చేయలేక ఏం చెప్పలే, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వలే. అదే పెంతెకోస్తు దినమున 2వ అధ్యాయంలో, అపోస్తలుల 2వ అధ్యాయంలో పేతురు మాట విని, సహోదరు ఇప్పుడు మేము ఏం చేయాలి అని వాళ్ళు ప్రశ్న వేస్తే వారు ఏమి చేయాలో పేతురు జవాబు ఇచ్చారు. మీరు మానవస్ పొందండి, బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వలేదు. పరిశుద్ధాత్మ దిగి వచ్చేపాటికే పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కమ్మరింపబట్టు చూచి విభ్రాంతి నొందిరి. ఎందుకు విభ్రాంతి నొందాడు పేతురు? ఎందుకంటే పేతురు ప్రకారంగా పరిశుద్ధాత్మ కేవలము యూదులకు మాత్రమే, అది కూడా నీటి బాప్తిసం తీసుకోవాలి, తీసుకున్న వారి మీదనే పరిశుద్ధాత్మ. కింగ్డమ్ ప్రోగ్రాంలో అది రూల్. అది మొదట నీటి బాప్తిజమము, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిజం. ఆల్రెడీగా మనము ముందు లెసన్స్ లో నేర్చుకున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహన్నాది అంటాడు, నేను నీళ్ళలో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిజం ఇస్తాడు. సో మొదట వాటర్ బ్యాప్టిజం, ఆ తర్వాత అది పొందిన వాళ్ళకే హోలీ స్పిరిట్ బ్యాప్టిజం. ఎవరికి కూడా కింగ్డమ్ ప్రోగ్రామ్ లో నేరుగా పరిశుద్ధాత్మ బాప్తిజం అనేది ఇవ్వబడలేదు. కానీ ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో ఏంటంటే పేతురు ఇంకా వీళ్ళకి చెప్తూ ఉన్నాడు. వెంటనే పరిశుద్ధాత్మ దిగిపోయే పాటికి ఆశ్చర్యం, ఇదేంటిది? రక్షణ పొందడానికి నేను ఏం చేయాలని నేను చెప్పనే లేదు, విశ్వసించారు అంతే వీరు. కానీ వీళ్ళకి నీటి బాప్తిజం కూడా తీసుకోలేదు. కానీ ఆత్మ వినిమిది దిగడం ఏంటి? పరిశుద్ధాత్మ అన్యజనులకు కూడా ఇవ్వబడ్డం ఏంటి? ఇది వీళ్ళకి విభ్రాంతి. ఏమండి? అంటే మొట్టమొదటగా అన్యజనులు విశ్వసించి పరిశుద్ధాత్మను పొందుకుంది ఎక్కడా? ఆన్సర్ ఏంటి చెప్పండి? అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము. అదేంటిది అపోస్తలుల 2వ అధ్యాయంలో కాదా అంటే, అపోస్తలుల 2వ అధ్యాయంలో అన్యజనులు పరిశుద్ధాత్మను పొందుకున్నారని మీకు బైబిల్లో రాయబడి ఉందా? చెక్ చేయండి ఒకసారి, అధ్యాయం చదవండి. అక్కడ అన్యజనులు ఎవరు కనపడరు. అన్యజనులు ఎవరు కూడా ఆత్మను పొందుకున్నట్టుగా మీకు అక్కడ కనపడదు. అన్యజనులు మొట్టమొదటిగా విశ్వసించి పరిశుద్ధాత్మను పొందుకున్నది ఎక్కడ అంటే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం. సో సంఘము ఎక్కడ పుట్టింది? అపోస్తలుల 2వ అధ్యాయంలో పుట్టింది అంటే సంఘం అక్కడ పుట్టలే. సంఘం అంటే ఏంటి? యూదులు యూదేతరులు అందరూ కలిసి రక్షించబడి క్రీస్తు సంఘములో చేర్చబోట. సో చర్చ్, ద బాడీ ఆఫ్ క్రైస్ట్ నెవర్ స్టార్టెడ్ ఇన్ యాక్ట్స్ 2nd చాప్టర్. మన క్రైస్తవంలో ఉన్నటువంటి ఒక తప్పుడు అభిప్రాయం ఏమంటే పెంతెకోస్తు దినంలో సంఘం పుట్టింది. సంఘం పుట్టిందా? స్టార్ట్ అయిందా? ఆ వాక్యం చదవండి. అక్కడ రక్షించబడుతున్న వారు అనుదినమును దేవుడు వారితో చేర్చుచు ఉండెను. గాడ్ స్టార్టెడ్ యాడింగ్ దెమ్ టు ద పీపుల్. యాడింగ్, దేవుడు కొత్తగా అక్కడ స్టార్ట్ ఏం చేయలేదు, ఉన్న గుంపుకే దేవుడు వాళ్ళని యాడ్ చేస్తున్నాడు. సో అక్కడ ఉన్న చర్చ్ ఏంటంటే కింగ్డమ్ చర్చ్. సో దీని గురించి ఆల్రెడీగా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ అన్యులు ఆత్మను పొందుతున్నారు. ప్రైజ్ గాడ్. అయితే పేతురు ఆశ్చర్యపోయాడు. ఒకవేళ అపోస్తలుల 2వ అధ్యాయంలో అన్యజనులు కూడా రక్షించబడి ఆత్మను పొందుకొని ఉంటే ఇక్కడ పేతురు ఎందుకు ఆశ్చర్యపోవాలి? ఒకవేళ పేతురు అంటే తన తోటి విశ్వాసం ఆశ్చర్యపోతుంటే పేతురు చెప్పి ఉండాలి, ఏమయ్యా ఎందుకు ఆశ్చర్యమో, అపోస్తలుల 2వ అధ్యాయంలో అన్యజనులు కూడా నమ్మి ఆత్మను పొందుకున్నారు, పరిశుద్ధాత్మ అన్యజనుల మీద దిగి వచ్చింది, యూదులమే కాదు యూదేతరులు కూడా పొందుకున్నారు. అక్కడే జరిగింది కదా, మీరు కళ్ళారు చూశారు కదా. ఇప్పుడు కొత్తగా కొన్నేళ్ళు వాళ్ళు అంటే ఈ కొన్నేళ్ళు ఇంటి వారు ఆత్మను పొందుకోవడంలో కొత్త ఏముంది, వింతేముంది? ఇది అలాగే చూసాం కదా అని చెప్పి ఉండాలి. కానీ పేతురు షాక్ అవుతున్నాడు, అతనితోనే విశ్వాసులు షాక్ అవుతున్నారు. కారణం ఏమంటే అంతకుముందు ఏ అన్యుడు కూడా రక్షణ పొందినట్లు, ఏ అన్యుడు కూడా ఆత్మతో నింపబడినట్లు పేతురు గాని విశ్వాసులు గాని ఎవరు కూడా చూడలేదు,
ఎవరిని కూడా చూచినట్టుగా రాయబడలేదు కూడా. దే నెవర్ విట్నెస్ ఎనీ జెంటైల్ రిసీవింగ్ ద హోలీ స్పిరిట్ అండ్ రిసీవింగ్ ద సాల్వేషన్. ప్రైజ్ గాడ్. పైగా ఇంకా చూడండి, మామూలుగా యూదుల ప్రకారంగా అంటే కింగ్డమ్ ప్రోగ్రామ్ ప్రకారంగా పరిశుద్ధాత్మ పొందాలంటే అపోస్తుల వారి మీద చేతులు ఉంచాలి, అవునా కదా? సో పౌలు రక్షణ పొందినాక అననీయ వారి మీద చేతులు ఉంచాడు. కానీ ఇక్కడ అన్యుల మీద వీళ్ళు చేతులు ఉంచారా? లేదు. నేరుగా ఆత్మ వారి మీద దిగింది. సో జెంటైల్ ప్రోగ్రామ్ గురించి వంటి హింట్ దేవుడు ఇక్కడ పేతురికి ఇస్తున్నాడు, పేతుర్ని కన్విన్స్ చేస్తున్నాడు. దే ప్రోగ్రామ్, జెంటైల్ ప్రోగ్రామ్ ఇస్ స్లైట్లీ డిఫరెంట్ దాన్ ద కింగ్డమ్ ప్రోగ్రామ్. ఓకే. సో అయితే వీళ్ళంతా కూడా ఆ ఆత్మతో నింపబడ్డారు, వాళ్ళందరూ కూడా భాషలో మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు పేతురికి. ఇప్పుడు పేతురు వాళ్ళకి కంక్లూజ్ చేస్తున్నాడు 47-48 వచనాలు. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిజం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిజము పొందవాలని ఆజ్ఞాపించెను. సో మామూలుగా ఏంటి, మొదట బాప్తిజమము, తర్వాత పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఇక్కడ సీన్ రివర్స్ అయింది. మొదట పరిశుద్ధాత్మ పొందుకున్నారు, ఇప్పుడు వాళ్ళకి మిగిలిపోయింది ఏంటిది అంటే పేతురు ప్రకారంగా ఇప్పుడు ఇక మిగిలిన కార్యం ఏంటంటే బాప్తిజం. అందుకే ఇప్పుడు 48వ వచనంలో యేసుక్రీస్తు నామమున వారు బాప్తిజం పొందవలని ఆజ్ఞాపించను. ఎందుకు బాప్తిజం పొందమని పేతురు అన్యులకు చెప్తున్నారంటే, అంతవరకు పేతురు తెలిసిన ప్రోగ్రామ్ ఏది? కింగ్డమ్ ప్రోగ్రామే. గ్రేస్ ప్రోగ్రామ్ గురించినటువంటి ప్రత్యక్షతంగా పేతురుకి ఇవ్వబడలేదు. అపోస్తకారం 15వ అధ్యాయంలో, మన 10వ అధ్యాయంలో ఉన్నాము. 15వ అధ్యాయంలో పౌలు యెరూషలేముకి వెళ్ళి జెరూసలేం కౌన్సిల్లో పేతురుని కలుసుకొని అక్కడ ఉన్నవారికి పౌలు తనకి ఇవ్వబడినటువంటి పరిచయం గురించి వివరించిన తర్వాత అప్పుడు పేతురు అతనితో ఉన్న వాళ్ళందరూ కూడా కన్విన్స్ అవుతారు. అప్పుడు గ్రేస్ గాస్పెల్ అనేది ఒకటి ఉన్నది, అన్యులకు సువార్త అనేది ఒకటి ఉన్నది. అది ఆ సువార్త కొరకే పౌలు ఎన్నుకోబడ్డాడు. ఆ విషయము పౌలు వివరించిన తర్వాత పేతురుకి అర్థమవుతుంది. కాబట్టి కింగ్డమ్ గాస్పెల్లో బ్యాప్టిజం ఉంది. ఇప్పుడు పౌలు గాస్పెల్లో అయితే వాటర్ బ్యాప్టిజం లేదు, కానీ కింగ్డమ్ గాస్పెల్ అయితే వాటర్ బ్యాప్టిజం ఉంది కదా. కాబట్టి ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఇక్కడ వీరిని బాప్తిజం తీసుకోమని ఆజ్ఞాపించారు. అయితే వాళ్ళు తీసుకున్నారా లేదా అనేది మనకి ఇక్కడ బైబిల్ అయితే రాయబడలేదు. అర్థమవుతుందా? సో ఎందుకు బాప్తిజం గురించి తీసుకోమంటున్నాడు అంటే, కింగ్డమ్ ప్రోగ్రాంలో ఏంటి, నమ్మడమే కాదు బాప్తిజం కూడా పొందాలి. మార్కు 16:16లో నమ్మి బాప్తిజం పొందాలి. ఇప్పుడు కొన్నేళ్ళు నమ్మారు, పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఇప్పుడు కింగ్డమ్ ప్రోగ్రాంలో నీటి బాప్తిజం లేకపోతే రక్షణ వస్తుందా అంటే రాదు. సో అందుకే పేతురు అంటాడు, మీరు బాప్తిజం పొందాలి. ఇదే విషయం అపోస్తలుల 2వ అధ్యాయం 38లో కూడా పేతురు అదే అంటాడు. మేమేం చెయ్యాలి అంటే, మీరు మారుమనస్సు పొంది పాప క్షమానిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము మీరు పొందుతారు. సో మార్కు సువార్తలో ఉన్నటువంటి గ్రేట్ కమిషన్లో ఉన్నటువంటి సందేశాన్ని, పెంతెకోస్తు రోజున పేతురు ఇచ్చినటువంటి అదే సందేశాన్ని ఇప్పుడు కొన్నేళ్ళ వాటికి కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఆయన తెలిసినటువంటి మెసేజ్ అది ఒకటే. కానీ మరి అన్యులకు రక్షణ ఏ విధంగా వస్తుంది? అన్యులకు రక్షణ గురించి పౌలు రాస్తున్నాడు. ఈ కృపాకాలంలో రక్షణ ఏ విధంగా వస్తుంది? 1 కొరింథీ 15వ అధ్యాయం చూసినట్లయితే, ఆ సువార్త వలన మీరు రక్షణ పొందువారు అయ్యుందురు. ఆ సువార్త ఏ సువార్త? నా సువార్త అని పౌలు అంటాడు. ఆ సువార్త ఏది? కింగ్డమ్ సువార్త కాదు, నాట్ కింగ్డమ్ గాస్పెల్, గ్రేస్ గాస్పెల్. సో గ్రేస్ గాస్పెల్ ప్రకారం రక్షణ ఎలా వస్తుంది? నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించుతుని, అదేమనగా లేఖనాల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనాల ప్రకారము 3వ దినమున లేపబడను. ఇది నమ్మినట్లయితే, ఇది విశ్వసించినట్లయితే రక్షణ. సో కాబట్టి ఈ గాస్పెల్లో ఏంటంటే విశ్వసిస్తే రక్షణ. అర్థమైందా? కాబట్టి పౌలు ఏమంటున్నాడు? విశ్వసిస్తే రక్షణ. పేతురు ఏమంటున్నాడు వాళ్ళ ప్రోగ్రాంలో? విశ్వాసం మాత్రమే కాదు, బాప్తిజం కూడా తీసుకోవాలి. ఈ రెండు ఉంటే రక్షణ. కానీ కృపా సువార్తలో విశ్వాసం ఉంటే రక్షణ.
అంటే విశ్వాసం ఉంచుతారు పాస్టర్ గారు, కానీ నీటి బాప్తిజము తీసుకోకపోతే రక్షణ రాదు కదా అని అట్లంటే, ఒకవేళ నీటి బాప్తిజం అనేది ఆ, నువ్వు తీసుకోకపోవడం అనేది ఉంటే, అది నీ చేతిలో ఉంటే, ఇక రక్షణ మరి దేవుని యొక్క కార్యం ఎలా అవుతుంది? ఎందుకంటే మన రక్షణ కార్యంలో మానవ ప్రమేయం ఉండదు. మనం కృప ద్వారా విశ్వాసము చేతనే రక్షణ పొందాము, అది క్రియల వల్ల కలిగినది కాదు అని పౌలు అంటాడు కదా. ఇప్పుడు బాప్తిజం కూడా ఒక క్రియనే. అంటే ఒక వ్యక్తి విశ్వాసం ఉంచుతాడు కానీ బాప్తిజం తీసుకోడు అంటే ఇప్పుడు అతని రక్షణ వీళ్ళ ప్రకారంగా, కింగ్డమ్ సువార్త ప్రకారంగా అతని రక్షణ వచ్చట రానట్టు. ఎందుకంటే అతని భాగంగా బాప్తిజం తీసుకోవాలి. గుర్తుంచుకోవాలి, సాల్వేషన్ ప్రాసెస్ లో మన ప్రమేయము ఉండదు. ద మూమెంట్ యు బిలీవ్ ఇన్ జీసస్ యు ఆర్ సేవ్డ్. బ్యాప్టిజం కూడా ఒక క్రియనే, బాప్తిజం కూడా క్రియనే. అందుకే ఒక వ్యక్తి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. మరి అతని యొక్క ప్రమేయం ఉంటే అది దేవుని కార్యం ఎలా అవుతుంది? అది క్రియనే కదా. అందుకే పౌలు అంటాడు, విశ్వాసం నన్ను నమ్మితే నీకు రక్షణ. అండ్ పౌలు ఏమంటున్నాడు బాప్తిజం గురించి కృపాసు వార్తలో? యేసు నామంలో బాప్తిజమా, యేసులోకి బాప్తిజమా? గమనించాలి. ఇక్కడ రాయబడింది 48వ వచనంలో, యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిజం పొందాలి. కింగ్డమ్ ప్రోగ్రాంలో వాళ్ళందరూ కూడా యేసు నామంలో బాప్తిజం పొందాలి. కానీ పౌలు ప్రకారంగా, పౌలు సువార్త ప్రకారంగా వారు యేసులో బాప్తిజం పొందాలి. బ్యాప్టిజం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ బ్యాప్టిజం ఇంటూ జీసస్, బోత్ ఆర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ఈ తేడా మీకు తెలియాలి. రాజ్య సువార్తలో యేసు నామంలో బాప్తిజమము, కృపా సువార్తలో యేసులోకి బాప్తిజమము. చాలా మందికి పౌలు పత్రికలు అర్థం కాక ఇంకా రాజ్య సువార్తనే అనుసరిస్తూ ఆ సువార్తల భాగంగానే నీటి బాప్తిజం తీసుకుంటున్నారు. పౌలు పత్రికలు ఎక్కడా కూడా నీటి బాప్తిజము లేదు. అర్థమవుతుందా? సో దేర్ ఇస్ నో వాటర్ బ్యాప్టిజం ఇన్ పాల్స్ ఎపిస్టల్స్. సో ఇప్పుడు చెప్పాలి, కొర్నేలి అన్యుడైనప్పటికీ కూడా నీటి బాప్తిజము ఎందుకు వాళ్ళు పొందారు లేదో మనకు రాయబడలేదు. పొందినట్టుగా చాలా మంది అనుకున్నప్పటికీ ఒకవేళ పొంది ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడున్నటువంటి గాస్పెల్ ఏంటి? కింగ్డమ్ గాస్పెల్. కానీ వాళ్ళు ఎందుకు పొందారంటే అంతవరకు ఉన్నటువంటి సువార్త అదే కాబట్టి అదే ప్రకటించబడింది. అయితే ఈ కొర్నేలి పరిచర్య చేసిన తర్వాత 11వ అధ్యాయంలో చూడండి. 11వ అధ్యాయంలో అన్యజనులు దేవుని వాక్యం అంగీకరించరని అపోస్తలును యూదయ అంతటా సహోదరులు విన్నారు. అంటే కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళి ఈయన పరిచయం చేశాడు కదా పేతురు. ఆ మాట అందరూ కూడా తెలిసిపోయింది, అన్యులు కూడా వాక్యం విన్నారు అని. పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి నేను ఎవరు వెళ్ళమన్నారయ్యా పేతురు? నీకు ప్రభు మాట తెలియదా? ప్రభు ఏం చెప్పాడు? నశించినటువంటి ఇజ్రాయేల్ వద్దకే వెళ్ళండి అని చెప్పాడు కదా, అన్యుల మార్గాన్ని వెళ్ళొద్దని చెప్పాడు కదా. కానీ నువ్వు సున్నతి పొందని వారి వద్దకు నువ్వు పోయావు. పోవడమే కాదు, వారితో కూడా భోజనం కూడా చేసావు. ఎందుకు చేసావు అని అతనితో వాదం పెట్టుకున్నారు. ఇప్పుడు చెప్పాలి అంటే అపోస్తల 11వ అధ్యాయంలో కూడా మధ్య కూడా ఉందంటారా లేదంటారా? క్లియర్గా ఉంది. పేతురుతోనే వాదం పెట్టుకుంటారు. ఎట్లా పోయావు నీవు? అన్యులకు సువార్తలు చెప్పావు నువ్వు. అన్యుల వద్దకు ఎలా వెళ్ళగలిగావు? వారిని ఎలా ముట్టుకోగలిగావు? వారితో ఎలా కూర్చున్నావు? ఎలాగ వారితో కలిసి భోంచేయగలిగావు నువ్వు? ఇది విరుద్ధము కదా. సో క్లియర్లీ దేర్ ఇస్ ఎ డిస్టింక్షన్. అప్పుడు పేతురు వాళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, 6వ వచనం నుంచి 16వ వచనం వరకు పేతురు ఏ పరిస్థితుల మధ్య కొన్నేళ్ళ ఇంటి వరకు పరిచయం చేయాల్సి వచ్చిందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు 17వ వచనం, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమానమైన వరము అనుగ్రహించుండగా దేవుని అడ్డగించటకు నేను ఏ పార్టీ వాడిని? దేవుడే చెప్పాడు, అడ్డగించటకు నేను ఏ పార్టీ వాడిని? వారి మాటలు విని మరి ఏమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరచాలి. ఓకే, సో పౌలుకి కృపాసువార్తను అప్పగించి అన్యులకు అపోస్తులుగా దేవుడు నియమించి ఏర్పాటు చేసే కంటే ముందుగా ఇక్కడ కింగ్డమ్ గాస్పెల్లో కూడా, కింగ్డమ్ ప్రోగ్రాంలో కూడా పేతుర్ని అక్కడ శిష్యులను కూడా దేవుడు వాళ్ళ మైండ్స్ ని కూడా ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు సడన్ గా పౌలు కనపడి యెరూషలేముకి వచ్చి
నా ఇష్టం అండి, కృపాసువార్త నాకు ఇవ్వబడిందండి, నేను వెళ్ళి వాక్యం చెప్తానండి, మీరు ఎవరండి అడ్డుకోవడానికి అని చెప్పి ఉంటే పేతురు అతనితో ఉన్న వాళ్ళందరూ కూడా ఒప్పుకునే వాళ్ళు కాదు. సో ఇక్కడ అన్యుల రక్షణ గురించి వంటి చిన్న గ్లిమ్స్ పేతురు అనుభవించింది. ఇప్పుడు పేతురు తనతో ఉన్న సోదరులకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు కొంచెం కన్విన్స్ అవ్వగలిగారు. అందుకే అపోస్తలుల 15వ అధ్యాయంలో పౌలు వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు ఇంకా ఫుల్గా కన్విన్స్ అయ్యారు. అంటే దేవుడు కార్యం చేసేటప్పుడు రెండు పక్కల కార్యము చేస్తాడు అనే విషయము మనం దీన్ని బట్టి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ప్రైజ్ గాడ్. సో హోప్ యువర్ డౌట్ ఈస్ క్లారిఫై. సో మీకు కూడా ఏదైనా బ్యాప్టిజం మీద క్వశ్చన్స్ ఉన్నట్లయితే తప్పకుండా పోస్ట్ చేయండి. వాటిని నెక్స్ట్ వీడియోలో జవాబిచ్చేటువంటి ప్రయత్నించండి.